ఆదోని నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతుంది. గురువారం టీడీపీ సీనియర్ నాయకులు ఉమ్మి సలీం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆదోని నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో త్రాగునీరు కోసం ప్రభుత్వం అందించిన నిధుల్లో భారీగా అవినీతి జరుగుతుందని సమావేశంలో ఆరోపించారు. అవినీతిలో ఆదోని ఎమ్మెల్యే మరియు వారి తనయుడు యువరాజ్ మనోజ్ ఆరుతేరారని ఆరోపించారు. 2004లో కేవలం ఒక్క ఇల్లు మాత్రమే ఉండేదని, నేడు రైట్లో ఒక ఇల్లు, లెఫ్ట్లో ఇంకో ఇల్లు ఉందని, యువరాజు కోసం ఇంటి ముందే ఉన్న కార్మికుల ఎన్జీఓ స్థలంలో అసెంబ్లీ ఛాంబర్ మాదిరి కట్టుకున్నారని అన్నారు. మరియు పీడబ్ల్యూఎస్ స్కీమ్ కింద మంజూరైన నిధుల్లో భారీగా స్కీమ్ జరిగిందని అన్నారు. పాత బోర్లని కొత్త బోర్లుగా చూపి అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. తాగినీరులో కూడా ప్రజల సొమ్మును కాజేసి ఘనత మన ఆదోని ఎమ్మెల్యేదని విమర్శించారు. సమాచారం మేరకు సిఎండిఎఫ్ చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్స్ 2019-2023 సంవత్సరం వరకు మరియు ఎంపీ ల్యాడ్స్ ఎంపీ ఫండ్స్ 2019-2023 వరకు జిల్లా ఎంపీ నిధులు అయితేనేముని ఆర్టీఐ ద్వారా అందించిన సమాచారం మేరకు మీ ముఖంగా మీడియా ద్వారా ఒక పెద్ద స్కామ్ని ఈరోజు మీ ముందర తెలియజేస్తున్నాను. మన జియో నంబర్ 356 డేటెడ్ 12/11/2019, జియో నంబర్ 106 డేటెడ్ 28/7/2022 అండర్ పీడబ్ల్యూఎస్ స్కీమ్ కింద గ్రామ ప్రజలకు త్రాగే నీరు కోసము నిధులు విడుదల అయిన దాంట్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది. అది ఏమంటే కొన్ని గ్రామాలలో పాత బోర్లకు చూపించి ఇదే కొత్త బోర్లు అని చెప్పి ప్రజల సొమ్మును ఈరోజు స్వాహా చేసిన వ్యక్తి మన అన్న ఎమ్మెల్యే గారు. మరియు కొన్ని గ్రామాలలో చూస్తే సుమారు 25-30 గ్రామాలలో చూస్తే 4-5 బోర్లు వేసినారు, కానీ దానికి మోటార్లే లేవు. కానీ ఈడు బిల్లు రూపంలో చూస్తే మాత్రము మోటార్లు బిగించి ఆల్రెడీ బిల్లు శాంక్షన్ చేసుకొని బిల్లు డ్రా చేసుకొని మొత్తము క్యాష్ మొత్తం స్వాహా చేసిన వ్యక్తి మన ఆదోని ఎమ్మెల్యే గారు. అయ్యా, మరో విషయం ఏమంటే ఈ స్కామ్లో మరో కొత్త స్కామ్ కర్నూలు పార్లమెంట్లో ఆదోని డివిజన్లలో మంత్రాలయం, ఎమింగ్నూర్, ఆలూర్ ఆ ప్రాంతాలలో ఒక బోర్ వేయడానికి కేవలం 1,50,000 కోట్ చేస్తే, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు 1,50,000 కోట్ చేస్తే మన ఆదోని ఎమ్మెల్యే గారు ఏకంగా 2 లక్షల రూపాయలు కోట్ చేసి దాదాపు 35 వర్క్ ఆర్డర్లు ఎస్టిమేషన్ శాంక్షన్ చేసుకొని ప్రజల సొమ్మును దోచుకున్నారు. ప్రజల సొమ్మును రిలీజ్ చేసుకొని వాళ్ళు స్వాహా చేసినారు. అయ్యా, ప్రజల ధనాన్ని లూటీ చేసి మీ ఖజానా నింపుకుంటున్నారు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబల్ చేసుకుంటున్నారు మా ఆదోని ఎమ్మెల్యే గారు. దీంట్లో ఇంకొక స్కామ్ ఏమంటే ఇది చూడండి, యావత్తు ఎమింగ్నూరు, మంత్రాలయము, ఆలూరులో చూస్తే 1,50,000కే కోట్ చేసినారు. మరి మా ఆదోని వరకు వస్తే 2 లక్షల రూపాయలకి కోట్ చేసి స్వాహా చేసినారు మా ఎమ్మెల్యే గారు. ఒక్కొక్క బోర్ల పైన 50,000 అదనపుగా ఎస్టిమేషన్ వేసుకొని స్వాహా చేసినారు. కొన్ని కోట్ల ప్రజాధనం, ఇది ప్రజల సొమ్ము, ఇది మీ సొమ్ము కాదు. ఇది మీడియా ముఖంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను.